హాయ్ అన్న. ఆయమా ఏం వర్కౌట్ చేద్దాం ఈరోజు? ముందు వామప్ చేయి. గొంతేంటి అన్న అలా ఉంది? ఏం చెప్పమంటావమ్మా, వర్కౌట్ చేయండి చేయండి అని అరిచి అరిచి గొంతులు కూడా పోతున్నాయి. మగపిల్లన్నా పర్లేదు చెప్తే ఏంటారు, ఆడపిల్లల్లా కాదు. కాసేపు వర్కౌట్ చేస్తారు, కాసేపు ఫోన్ చూస్తారు, కాసేపు వర్కౌట్ చేస్తారు, కాసేపు మాట్లాడుకుంటారు. ఏం చెప్పమంటావు? ఏముంటాయి అన్న గంటలు గంటలు మాట్లాడుకోవడానికి? అది కూడా ట్రై చేసామా, ఏం మాట్లాడతానని మాట్లాడుతూనే ఉన్నారు. బాధపడబాకన్నా, లైట్ తీసుకో. ఏం రాబా, ఏం మిషన్ ఖాళీ లేదు, ఎవరి కాళ్ళు ఫుల్ బిజీ ఉన్నారు. మనోడు చేస్తున్నాడుగా, మనోడిని ఏదో విధంగా తిమ్మిరి పంపిణీ చేసి లాగదాం, కనిద్దాం. తమ్మి 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 అలా కాదు, నేను చూపిస్తాను ఎలా చేయాలో. పొజిషన్ ఇదేంట్రా అయితే? అన్నా అన్నా అర్థమైంది అన్న, అర్థమైంది. ఓకే 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 అన్నా, ఓకే ఓకే. లే అన్నా, లే లే. ఏంటి ఇసుకిస్తావు వర్కౌట్ చేస్తుంటే? వర్కౌట్ చూపిస్తానని చెప్పి నువ్వు చేసేసుకుంటావేంటన్నా? నా వర్కౌట్ నేను చేసుకుంటే నువ్వు ఇసుకిస్తా అండి? అన్నా అయిపోయిందన్నా, దోలు తీరిపోయిందన్నా. 100 స్కిప్పింగ్ చేయి అన్నా. హాయ్ ఫ్రెండ్స్, ఫిట్నెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఏదైనా మంచి జిమ్ ఉంటే జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? సో కొన్ని పాయింట్స్ చెప్తాను, అవి చూస్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఫస్ట్, ఎక్విప్మెంట్స్. మన జిమ్లో ఎక్విప్మెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేవా, అవి మెయింటెనెన్స్ బాగుందా లేదా, బ్రాండెడే కాదా అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోండి. ఆ సరౌండింగ్ అంతా ఫ్రెండ్లీ నేచర్గా ఉందా, హెల్ప్ఫుల్గా ఉన్నదని చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేలా ట్రైనింగ్ అండి. ట్రైనింగ్లో వచ్చేలా ఆ ట్రైనర్కి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, సర్టిఫికేట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే, నియర్ బై జిమ్స్ని సెలెక్ట్ చేసుకోండి. దేనికంటారా, ట్రావెలింగ్ అనేది తగ్గిద్ది, టైంని సేవ్ చేసుకున్నట్టు అయింది. దగ్గర ఉండడం వల్ల ఏంటంటే మనం రెగ్యులారిటీని మెయింటైన్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేలా రివ్యూస్ కోసమో కాదు, లైక్స్ కోసమో కాదు, సెల్ఫ్ ప్రమోషన్ కోసమో కాదు, అందరికీ హెల్ప్ఫుల్ అవుద్దని, అందుకోసమే అందరికి వీడియోస్ పెడుతున్నా. ఎప్పుడు ఎలా ఎవరికి ఎమర్జెన్సీ అయిద్దో తెలియదు, ఆ టైంలో మనం హెల్ప్ఫుల్ అవుతాం. ఎలా అంటారా, మనం హెల్దీగా ఉన్నాం అనుకోండి, వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేయడానికి మనం హెల్ప్ఫుల్గా ఉన్నాం. సో ఫ్రెండ్స్, నేను ఎందుకు ఈ వీడియో పెడుతుందంటే, నేను హెల్దీగా ఉన్నాను కాబట్టి నలుగురికి సహాయం చేయగలుగుతున్నా. ఈ విధంగా మీరు కూడా హెల్దీగా ఉండండి, 10 మందికి సహాయం పడండి. ఎమర్జెన్సీ అనేది ఏ రూపంలో వస్తుందో తెలియదు, ఆ టైంలో మనం చాలా ఇంపార్టెంట్గా వాళ్ళకి కనబడతాం. డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.